అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన న్యూజెర్సీలోని గల్ఫ్ క్లబ్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు ట్రంప్ అక్కడ బిడిది చేసిన సమయంలోనే విమాన నిషేధిత ప్రాంతంలోకి అనుమతి లేకుండా 2 వేర్వేరు చిన్న విమానాలు చొరబడ్డాయి. దీంతో అమెరికా వైమానిక రక్షణ సంస్థకు చెందిన F-16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగి వాటిని వెంటాడి అడ్డుకున్నాయి. మధ్యాహ్నం 12:30 సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓ విమానం నిషేధిత వైమానిక పరిధిలోకి ప్రవేశించింది. దీనిని అడ్డుకున్న కొద్దిసేపటికే మధ్యాహ్నం 1:40 మరో చిన్న విమానం కూడా అదే ప్రాంతంలోకి దూసుకొచ్చింది. ఈ 2 విమానాలను యుద్ధ విమానాలు విజయవంతంగా అడ్డుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. అయితే ఈ చొరబాట్ల ఉద్దేశపూర్వకంగా లేదా ఎలాంటి దురుద్దేశంతో చేసినవి కావని అమెరికా సీక్రెట్ సర్వీస్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాథమిక విచారణలో తేలింది. పైలట్లు తమ విమాన మార్గంలోని తాత్కాలిక ఆంక్షలను గమనించకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు తేల్చారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన 2 పైలట్లను FAA అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.